జన్మభూమి కమిటీలు వేసాడు కదా ఆయనకి కూడా 10 ఏళ్ళు మన వాలంటీర్లు జగనన్న పెట్టిన వాలంటీర్లకి 10 ఏళ్ళు ఇచ్చేది ఏంది? ఆయన జన్మభూమి కమిటీలు పెట్టుకున్నారని చెప్పలేదు. జగనన్న సచివాలయాలు పెట్టాడు వాలంటీర్లు పెట్టాడు. ఆయన పెట్టినాడికి ఈయన 10 ఏళ్ళు ఇచ్చేది ఏంది? ఆయన పెట్టిన జన్మభూమి కమిటీలకి ఇవ్వచ్చు కదా. ఆయన పెట్టిన ఆయన మంచి పని అయితే ఆయన దానికి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ మళ్ళీ వీళ్ళిద్దరు కూటమి కలిపి పవన్ కళ్యాణ్ ఈ ఆడవాళ్ళు సప్లై చేస్తానన్నాడు, అన్ని చేస్తానన్నాడు. ఇవాళ అదే మీటింగ్ లో మళ్ళీ వాలంటీర్లు కావాలన్నాడు. అదే దమ్మున్నవాడైతే వాళ్ళని సప్లై చేసేవాడిని తీసేస్తానని చెప్పమని వాళ్ళిద్దరిని చెప్తాడా? చెప్పే దమ్ము లేదు. ఎప్పుడైనా జగనన్నకి వాళ్ళు చేసిన జగనన్న పనులే అంతే. అది అంతా మనసులో ఉందో జగనే, అంతేగానే వాళ్ళిద్దరు మొన్నటిదాకా ఒకళ్ళగా వెళ్ళారు. ఇప్పుడు ఇద్దరు కలిసి అవుతున్నారు. జనం రాలేకపోయింది, ఇద్దరు కలిసి అవుతున్నారు. వాళ్ళు చేసే తప్పుల పనులన్నీ జగనన్న మంచి చేసేవన్నీ అయ్యన్న కాపీ కొట్టి చెప్పుకుంటున్నారు. అంతకంటే ఏమీ లేదు. వాళ్ళకి ఎవరు నమ్మరు. వాళ్ళు గెలవరు. 175 వస్తాయి. జగన్ సీఎం కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తున్నాడు. గెలవడు. గెలిచేవాడైతే వరంలో ఎందుకు కాలు పట్టుకుని నువ్వు నన్ను చెయ్యి ఎందుకు పట్టుకుంటాడు? ఒక నాయకుడు, పార్టీ నాయకుడు వరమ్మ చేతిలో కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకుని ఆడుకోవాల్సిన పని ఉంది. ఆయన ఒక పార్టీ నాయకుడు. పవన్ కళ్యాణ్ అడుక్కుంటాడు. మరి మిగతా వాళ్ళు 21 మంది ఉన్నారు కదా. ఎక్కడున్నా 21 మంది. కస్మా పార్టీలో తేలిందే 10 మంది 11 మంది ఉందే 10 మంది. ఆ 10 మందికి కూడా ఆ నియోజకవర్గాల్లో గెలవరు. ఆ 10 మంది నియోజకవర్గాలు కూడా ఈ పవన్ కళ్యాణ్ వెళ్ళి చెప్పేది లేదు. ఏం చెబుతాడు? అప్పుడు నేను అన్నాను. అప్పుడు అట్కే తోటలు తగలబడ్డప్పుడు కానీ ఏదైనా అన్యాయం జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీలో అన్యాయం జరిగింది. ఈయన వచ్చి మాట్లాడారా? సినిమాలు తీసుకున్నాడు. జగన్ గెలిస్తే నేను కమ్మ సినిమాలు తీసుకుంటా అన్నాడు. సంవత్సరం తీసుకున్నాడు సినిమాలు. మళ్ళీ ప్యాకేజీ అందేలేకే మళ్ళీ వచ్చాడు రాజకీయాల్లోకి. అది మళ్ళీ సినిమాలకి వెళ్తాడు. తీసుకోడు. సినిమాల్లో కూడా తీసుకోడు డైరెక్ట్. ఆయన సినిమాలు కూడా చూడరు. అది